నేటి మన చైతన్య రథం హెడ్లైన్స్. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగా భావించాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటిని నిబద్ధతతో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో జిఎస్డిపి వృద్ధి రేటు 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై చర్చించారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగాలను ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అన్న అంశాలపై సీఎం కర్తవ్య బోధన చేశారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన సంగతి తెలుసుకుని ఎయిర్పోర్ట్లోనే ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు 5 కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవనున్నారు. వారితో పలు అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. పాపులను శిక్షించాల్సిందే, కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాల్సిందే అంటూ మండిపడ్డాయి హిందూ సంఘాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగినవన్నీ కుట్రలు, కుతంత్రాలే. తిరుమల క్షేత్రం ప్రాబల్యాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి కోట్లాది మంది హిందువుల ఆరోగ్యంతో చెలగాటమాడారు. నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు కలిపారని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు నెయ్యిలో కల్తీ జరగలేదని బుకాయించారంటూ స్వామీజీలు మండిపడ్డారు. సోమవారం స్వామీజీలు, భక్తులు అలిపిరి గరుడ సర్కిల్లో నిరసన తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నారు. టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై వెంటనే పీడీ యాక్ట్ చట్టం అమలు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి. కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం, సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వలేదని ఆ రైతు భూములను 22A పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ పక్కన తన హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వలేదని దశాబ్దాలుగా వారి పేర ఉన్న భూమిని దుర్మార్గంగా 22A పెట్టేశాడు. టెక్నాలజీతో అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన ఉండాలి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళుతున్నాం. నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దు. క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఉదాసీనత వేడండి, పారదర్శకతే మా విధానం. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.